ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను ఆళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను నీళ్లు పట్టించుకోవట్లేదు, నన్ను వాళ్ళు పరామర్శించట్లేదు, వీళ్ళ పరామర్శించట్లేదు. నేను ఎందుకు కన్నీడు పెడుతున్నానో, నేను ఎందుకు వ్యధ చెందుతున్నానో, నేను ఎందుకు బాధపడుతున్నానో, నేను ఎందుకు కుమిలిపోతున్నానో, నేను ఎందుకు కృంగిపోతున్నానో నాకెవ్వరు లేరు. వాస్తవమే. తోడు లేని ప్రపంచంలో ఎవరు నీ తోడుంటారు? అర్థమవుతుందా? నీడలేని లోకంలో ఏ నీడ కావాలని ఆశిస్తున్నావు? కనుక నేను అనేది ఏంటంటే, ఎవరో మీద నింద మోపేదానికంటే ఈ రాత్రి నీ మనవులు ఆలకించే దేవుడు నీ ఎదుటి నిలిచినప్పుడు ఆయనకెందుకు చెప్పుకోవు? నీ మనవులు వినే దేవుడు నీ ఎదుట ఉంటే ఆయనకెందుకు నీ గోడు వివరించుకోవు? నీవు ఆయనకి నీ మనవులు చెప్పుకోగలిగితే, ఒకవేళ నేను అంతటి యోగ్యత నాకు లేదండి, నాకు అంత స్థితి నాకు లేదండి, నీ స్థితిని నువ్వు చూసుకుంటే ఎన్నడూ ఎప్పుడు కూడా నువ్వు ప్రభువుని